హాయ్ అండి. మినపప్పడాలు ఎండతో పని లేకుండా సీజన్తో అవసరం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. మినపప్పడాలు ఒక కప్పు మినపప్పు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పిండిని జల్లించుకోవాలండి. వచ్చిన దాన్ని మరొకసారి మిక్సీ పట్టించుకొని జల్లించుకోవాలండి. దానిలోకి కొంచెం వంట సోడా, రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్ద కన్నా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని. దానిలోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని అనేది ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. మర్దనం చేసినట్టు ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసి పిండి అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. చేతికి ఆయిల్ వేసుకొని ఫ్లోర్ పైన మెత్తగా పిసుకోవాలండి. పిండిని మరొకసారిగా చిన్న చిన్నగా బాల్స్గా కట్ చేసుకొని పిండిని కవర్ చేసుకోవాలండి. డ్రై అయిపోకుండా పొడి పిండి వేసుకోవాలండి. ఇక్కడ మినప్పప్పు పిండి తినే వాటిని షేప్స్ కోసం ఇట్లా బాక్స్ మూతతోన కట్ చేసుకోవాలండి. మన ఎంత బలం ఉంటే అంత బలంతోన అంత పల్చగా తిక్కుకోవాలండి మినపప్పడాల కోసం. చూడండి ఎంత రౌండ్గా వచ్చేసినా అన్ని షేప్స్గా. వీటిని ఒక పొడి క్లాత్ మీద ఫ్యాన్ కింద 2 గంటలు ఆరనివ్వాలి అండి. హాలో డ్రై అయిపోయినాయండి 2 గంటల కల్లా. ఆ వేడి వేడి ఆయిల్లో అప్పడం కాల్చుకుంటే సేమ్ బయట ఉన్న వాటికన్నా చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.